ఎన్నో టాపిక్స్ మేము ఇప్పుడు కవర్ చేసాం కదా. సో ఈ రోజు కానీ ఓకే చీనా టుడే ఆల్సో వీ విల్ లెర్న్ సంథింగ్ అబౌట్ గాడ్స్ మిరకిల్. దేవుడు చేసిన ఒక కొన్ని ఐదు అద్భుతాలు ఈరోజు మనము నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు వాక్యంలో ప్రియులారా ఒకరోజు యేసుక్రీస్తు మరియా మార్తా లాజరు ఈ ముగ్గురు తోడబుట్టిన వారి కుటుంబంలో ఆయన దర్శించినప్పుడు మనందరికి తెలుసు కదా, మార్త యేసు ప్రభు ఆయన శిష్యుల కొరకు వంట చేసుకుని అంటాడు. కిచెన్లోకి వెళ్ళి వంటలోకి వెళ్ళి అప్పుడు మరియా యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు మరియకు ఒక రకమైన మార్తకు ఒక రకమైన జలస్ అయ్యి ఓకే యేసు ప్రభు గురించి కంప్లైంట్ ఇస్తుంది. ప్రభా మీరు 12 మంది శిష్యులు, మీరు కొంతమంది లేడీస్ అంతా ఉంటే వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరి కొరకు నేను ఒక్కదాన్ని వంట చేసుకున్నా, నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే మరియా నాకు సహాయం చేయకుండా ఇక్కడ కూర్చున్నదన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడమ్మా, నువ్వు అనేక విషయాలలో తొందరపడుతున్నావు, కానీ మరియా ఎవరు ఆమె యుద్ధ నుంచి తీయరాని ఒక భాగ్యాన్ని ఎంచుకున్నది. ఏంటి ఆ భాగ్యం? ఆమె నా సన్నిధిలో కూర్చొని నా మాటలు వింటుంది. కాబట్టి ప్రియురా, ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యము జీవము మాటలు, దే ఆర్ లైఫ్. చనిపోయిన వారిని లేపిన మాటలు, కుష్ఠరోగులను స్వస్థపరిచిన మాటలు కదా ప్రియురా, పుట్టివాడు కలిగించిన మాటలు, నెమ్మది సమాధానము ఒకే వేది హృదయాలకు సమాధానం ఇచ్చిన మాటలు. సో కాబట్టి మనం గురువారం నాడు అన్లెస్ అండ్ అదర్వైజ్ మనం మీద డ్యూటీకి వెళ్ళాము, లేకుంటే ఏదో పని మీద వెళ్ళాము, ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఓకే ఆఫీస్ లేట్ అయింది, అది వేరు. కానీ మనం ఇంట్లో ఉంటుందని విధంగా మనము రాకుండా ఉండడం అది మనకు ఆశీర్వాదకరం కాదు. ఇంత మంచి అవకాశాన్ని దేవుడు మనకు టీవీలో వెళ్ళడం వేరు. నేను చాలాసార్లు చెప్పాను పిల్లరా, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వర్షం పడుతుంది, లేకుంటే అంత దూరం వెళ్ళడం కష్టము అని మనం టీవీలో ఒకసారి చూడడంలో తప్పేం లేదు. కానీ టీవీలో చూసినప్పుడు అంత సీరియస్నెస్ మనకు ఉండదు కదా పిల్లరా. మనం నైట్లో ఉండి, లేకపోతే రుగి కట్టుకోను, లేకపోతే ఛాయ్ తాగుతా కాలు మీద కాలు వేసుకొని ఆ రెవరెన్స్, ఆ భక్తి, ఆ భయం ఉండేది పిల్లరా. అదే మనం దేవుడి సన్నిధికి వచ్చామనుకోండి, స్నానం చేసుకోవాలా కదా, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలా, ఆ నుంచి ఇంత దూరం రావాలా, సెకండ్ ఫ్లోర్ దిగాల, సెకండ్ ఫ్లోర్ ఎక్కాలా, అందరినీ కలవాలా. సో లేబర్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఆ కృషి మనం కష్టపడతాం కాబట్టి దేవుడు మనం దీవిస్తాం. అందుకే పాత నిబంధన కాలంలో యెహోవా సన్నిధికి వెళ్ళుదామని చెప్పినప్పుడు దావీదు అంటాడు, నేను ఎంతో సంతోషించాను. I was glad when they said unto me, let us go into the house of the Lord. దేవుడు సన్నిధికి వెళ్దామంటే చీనా దావీదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. అలా మనం కానీ ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఈరోజు మార్నింగ్ 9 o'clock సర్వీస్ ఉంది, త్వరగా వెళ్దాము, మన కుటుంబంతో పాటు దేవుడిని ఆరాధించుకుందాము అని మనం సంతోషంగా వచ్చినప్పుడు దేవుడు వాక్యంలో రాయబడి వారిని దేవుడు దీవిస్తాడంట. మనం దేవుని సన్నిధికి వచ్చినా సంతోషంగా రావాలా. దేవుని వాక్యాన్ని విన్నా ఎలా వినాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు వాక్యం వినేటప్పుడు సాటి ఆనందంతో సంతోషంతో వినాలంట. ఏదో గ్రంపిగా లేకపోతే ఏదో బ్రదర్ ఏమని అనుకుంటారేమో అని రావు అంటవుతుంది. అటు రాకుండా పర్వాలేదు కదా, ఇంట్లో కూర్చున్న పర్వాలేదు, కానీ ఎవరో ఏదో అనుకుంటారని మనం రాకూడదని అనుకుంటారా. ఎందుకంటే పౌలు అంటాడు గలాతీయులకు రాసిన పత్రికలో 1:10, నేను మనుషులను మెప్పించేవాడిని, నేను దేవుని దాసులను. మనం మనుషులను మెప్పించేవారుగా ఉండకూడదు. మనము దేవుని స్థితికి వచ్చి దేవుడిని మెప్పించడానికి, దేవుడిని మెప్పించడానికి. ఓకే, ఒక వాక్యంలో దావీదు అంటాడు, నా సంచారములను నీవు లెక్కించావు ప్రభువా. అంటే నేను నీ కొరకు ఎంతెంత దూరం ప్రయాణం చేశానో, ఎంత దూరం నడుచుకుంటూ పోయానో, ఎంత సమయం నీకు గడిపానో అది దేవుడు ఒక బుక్లో రాసి పెడతాడు. మన కన్నీళ్లను దేవుడు ఒక గుడ్డిలో దాచిపెడతాడు. చూడండి, కీర్తనలు 58వ అధ్యాయము 6వ వచనం అండి, 58:6 అండి. మన సంచారాలు అంటే మనం తిరిగినవన్నీ దేవుడు ఆయన కొరకు ఎంత తిరిగామో వాటిని దేవుడు లెక్కిస్తాడు. 58:6 56:8 56:8 ఏమనుకుంటా ఇక్కడ అందరూ తీసిన తర్వాత నేను చదువుతాను. చదవడమ్మా. నీవు నా సంచారములను లెక్కించినావు ప్రభువా, నేను ఏడ్చినప్పుడల్లా నా కన్నీళ్లను నీవు
గుడ్డిలో నువ్వు ఉంచావు ప్రభా. అవి నీ కవిలో కనబడడం లేదా? కింద చూడండి ఏముంది కవిలు అంటే పుస్తకం. అంటే ఇక్కడ ఏముందంటే స్వామి దేవా, నేను ఎక్కడెక్కడ నీ కొరకైతే వచ్చాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్రతాప్ బ్రదర్ ఓకే, ఆల్మోస్ట్ విశాలావతార్ నుంచి వస్తారు, అనుష ఓల్డర్ వాళ్ళ నుంచి కిరణ్ తీరు దగ్గర నుంచి వస్తారు, మన వినోద్ బ్రదర్ అయితే ఆల్మోస్ట్ హైటెక్ సిటీ నుంచి వస్తారు, అలెగ్జాండర్ బ్రదర్ అయితే ఆల్మోస్ట్ విశాలావతార్ దాటి ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తారు, మన ఎవరామే శాలిని అయితే కౌపూర్ నుంచి వస్తుంది కదా పిల్లలు. వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంటే పిల్లల వారి సంచారం దేవుడు లెక్క పెడతాడు సార్. దగ్గర దగ్గర ఉంటే మనం కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళు ఇంత దూరం వచ్చాలి కదా. దేవుడితో చక్కగా రాయబడింది, నా సంచారం నువ్వు లెక్కించావు ప్రభా. అంతేకాకుండా మనం ఎప్పుడెప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తామో, మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వేరే గురించి మనం ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి సునీత గారు, దేవుడు ఆ కన్నీళ్లను ఒక బుడ్డిలో పెడతాడు, బుడ్డిలో వేస్తాడంట. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇదిగో సునీత, ఇదిగో కవిత, ఇదిగో జార్జ్, నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీళ్ళు ఇదిగో ఈ బుడ్డిలో ఉన్నాయని చెప్పి దేవుడు చూపించి అది పుస్తకంలో రాస్తాడంట. ఆయన బాగలేనప్పుడు వీళ్ళు ఏడ్చారు, స్తుతించేటప్పుడు వీళ్ళు నాకు ఒకసారి ఆరాధించేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. అలా మనం ఏడ్చిన ప్రతి కన్నీళ్ళు దేవుడు ఒక బాటలు వేస్తాడంట, రాసి ఆ రోజు డేటు, ఆ రోజు ఎంతమంది వచ్చామో, ఎందుకు ఏడ్చాడు అని దేవుడు ఒక పుస్తకంలో రాసి పెడతాడు. అందుకని ఈ బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధన మనం తప్పుకోకుండా రెగ్యులర్గా వచ్చామనుకుంటుగా మనం ఆత్మీయంగా బలపడతాము, ఆత్మీయంగా స్థిరపడతాం. సో కాబట్టి ప్రతి గురువారము మనకు బైబిల్ స్టడీ ఉంటుంది కదా. రండి, మన ఇంటి వాళ్ళందరినీ కొద్దిగా ప్రోత్సహిద్దాం, మన స్నేహితులు పిలుద్దాము. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఎట్ హోమ్, ఇంట్లో కూర్చోవడం కంటే దేవుడి వాక్యం వినడం వల్ల మన అనేక విషయం వినటం వల్ల ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా ఎవడు దేవుడిని తృప్తిపరచలేడు, ఆయన మెప్పించలేడు. హీబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూడండి కదా. విశ్వాసము లేకుండా మనం దేవుని మెప్పించలేమంటారు ప్రియులారా. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6 ఏమన్నా చూడండి. మీ వాక్యాలు మీ బైబిల్ తీసిన తర్వాత నేను చదువుతాను. చాప్టర్ 11 verse 6లో ఒక మాట ఉంటుంది కదా. అది ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేదు కదా. ఎంత చక్కటి మాట ఉంటాయి కదా. విశ్వాసం లేకుండా ప్రతాప్ మనం దేవుని మెప్పించలేమంట. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడికి ఆయన ఎదుకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఆయన ఏం ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడని మనము నమ్మాలి కదా. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందంట? అనుష వినుట వల్ల. మన వాక్యం చదవడం మంచిదే, కానీ మన వాక్యం విన్నప్పుడు ఎన్నో విషయాలు, తెలియని విషయాలు మనము నేర్చుకుంటాం. సో ఈరోజు నా యొక్క 5 అంశాలు ఏంటంటే, 5 విషయాలు. యోర్దాను నది గురించి మనం ధ్యానిస్తూ, ఆ యోర్దాను నదిలో దేవుడు 5 అద్భుత కార్యాలు చేశాడు పిల్లలు. ఎన్ని అద్భుతాలు? 5 అద్భుత కార్యాలు. అయినంత వరకు మన దగ్గర ఉన్న ఈ యొక్క ఆఫర్లో విల్ ట్రై టు ఫినిష్ టుడే. మనం వచ్చే వారం కానీ మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మొదటిది ఆ యోర్దాను నది గురించి మనం ఒకసారి అనుకుంటే కదా, అది 156 మైళ్ళ పొడవు ఉంటుందంట. ఆల్మోస్ట్ 251 కిలోమీటర్ పొడవు ఉంటుందంట. ఆ నది చివరికి వెళ్ళి ఆ నీళ్ళని డెడ్ సీ, లేకపోతే మృత సముద్రము, డెడ్ సీ దాంట్లో కదా ఏ ప్రాణులు జీవించుకుంటారు. సాల్ట్ మనిషి మునుగడంట ఆ డెడ్ సీలో మనం మునిగితే మనం దుగ్గిర కానీ మనం ఫ్లోట్ అవుతా ఉంటామంటారు కదా. ఆ నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చాయంట? యోర్దాను నుంచి పారి లాస్ట్ అక్కడికి వెళ్తాయంట. సో కాబట్టి యోర్దాను నదికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఒక ఉదాహరణ చెప్పండి. ఎందుకు యోర్దాను నది అంత ఇంపార్టెంట్? యేసుక్రీస్తు వారు అక్కడ బాప్తిజం, వెరీ గుడ్. ఆ మొదటి దిశగా యేసుక్రీస్తు
యోర్దాను నదిలో బాప్తిసాన్ని తీసుకున్నారు. యోర్దాను నది చాలా స్వీట్ వాటర్ అంటారు. నేను ఎన్సైక్లోపీడియాలో ఒక చదువుతున్నప్పుడు ఇది స్వీటెస్ట్ వాటర్. ఓకే, సో కాబట్టి ఆ యొక్క యోర్దాను నదిలో ప్రియులారా యేసుక్రీస్తు మొదటిది ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి తీసుకున్నట్లయితే, మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, అందరు తీసినట్లయితే నేను మీకు చదువుతాను. అందరు తీసిన తర్వాత చదువుతున్నాం, లేకపోతే కొంతమంది మిస్ అవుతారు ప్రియులారా. దట్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐ వెయిట్. నేను చదువుతాను, అందరు మీ బైబిల్ చూసుకుంటున్నారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఇక్కడ టోటల్ గా యేసుక్రీస్తు యొక్క బాప్తిసం గురించి, బాప్తిసం ఇచ్చి యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయనకు బాప్తిసం ఇచ్చినట్టు, అండ్ ఆ స్థలం కానీ ఏదంటే యోర్దాను నది. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదాయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలం చేయడని అరణ్యములో కేక వేయుకుని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోగముల వస్త్రములను మొల చుట్టూ తొలి ధరించుకుని వాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారు, యూదాయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ, ఆ వాక్యం అండర్లైన్ చేసుకుంటూ, యూదాయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని ఎదురుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత ఏం చేశారంట? బాప్తిసము పొందుచుండేవి. అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులను బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు గొడ్డేలు చెట్ల వేరున ఉంచబడింది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు బోయటకైన నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వెళ్ళిన వారితో చెప్పారు. 11వ ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని, ఇంతగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపవచ్చును. కానీ యేసు ఇప్పటి కాలము నీతి యావత్తును ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనితో ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు ఇలా కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె అతని మీదికి వచ్చుట సూచను. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. సో ప్రియులరా, దిస్ ఇన్సిడెంట్, యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం ఆయన బాప్తిసం ఇచ్చింది. బాప్తిసం ఇచ్చి యోహానికి ఏం అధికారం ఉంది? బాప్తిసం ఇచ్చే అధికారం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి. యోహానికి ఏం అధికారం ఉంది? బాప్తిసం ఇచ్చే అధికారం ఏముంది ఏంటంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కదా. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 6 ఏమనుందంటే ప్రియులరా, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు నేను, అతని పేరు చెప్పండి యోహాను. రైట్. సో ఎందుకు యేసుక్రీస్తుకు యోహాను బాప్తిసం ఇస్తున్నాడు? ఆయనకి ఏం అధికారం ఉందంటే దేవదనం, ఈ యోహాను ఎవరి చేత పంపబడ్డాడంట? దేవుని చేత పంపబడ్డాడు.
Okay, Sheena? So John the Baptist was sent by God. He did not come by his own Ricky. He sent by God. ఆయన తినే ఆహారం ఏంటంట? అడవి విడతలు, అడవి తేనె ఆయన తినేవాడు. ఆయన వేసుకున్న బట్టలు ఏంటంట? వంటి చర్మంతో చేయబడిన బట్టలంట. ఆయన నివసించేది ఇక్కడ సిటీలో కాదు, ఆయన నివసించింది అరణ్యములు. వాళ్ళ తండ్రి ఎవరు? వాళ్ళ తండ్రి జకరియా యాజకుడు, వాళ్ళ తల్లి ఎలిజబెత్, వీళ్ళిద్దరు ప్రధాన యాజకులు. వీళ్ళ పెద్ద క్వార్టర్స్ ఉంటుంది వీళ్ళరా. వాళ్ళు జెరూసలేం పట్టణంలో, వాళ్ళు మంచి స్థితిలో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఈయన ఏం చేశాడంటే సని వాళ్ళ తల్లిదండ్రులతో ఆ యొక్క లగ్జరీ ఎంజాయ్ చేయకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవరం అరణ్యంలోకి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. అనేకులు వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందుతున్నారు. బాప్తిసం తీసుకోవాలంటే మొదటి అర్హత ఏంటంటే సరి మన పాపాలు మనం ఒప్పుకోగలిగి ఉండాలి. ఇక్కడ చూసారండి, యోహాను మరియు మత్తయిలో రాయబడ్డది, వారు తమ పాపములు ఒప్పుకొచ్చు యోహాను చేత బాప్తిసం పొందుచుండేవి. ఎక్కడ? యోర్దాను నదిలో. ఓకే, సో బాప్తిసం తీసుకోవాలంటే ఫస్ట్ అర్హత ఏంటంట? మన పాపాలు మనం ఒప్పుకోగలిగినంత మెచ్యూరిటీ ఉండాలా. నేను చేసింది తప్పు, నేను ఇలా మాట్లాడకూడదు, నేను అక్కడికి వెళ్ళకుండాల్సింది, నేను అది చూడకుండాల్సింది, నేను అలా ప్రవర్తించకుండాల్సింది, అయ్యో అని మనం ఎప్పుడైతే బాధపడతామో, ఎప్పుడైతే రిపెంట్ అవుతామో అట్లాంటి సమయంలో మనం బాప్తిసం తీసుకోవాలి. ఎవరో చెప్తే మనం బాప్తిసం తీసుకోకూడదు. అండ్ ప్రియులారా, మనం బాప్తిసం ఇచ్చేవాడు కానీ దేవుని చేత అభిషేకింపబడ్డవారు, దేవుని చేత పంపబడ్డవారుగా ఉండాలనేది మనం చూసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు అంటాడు ప్రియులారా, యోహాను దగ్గరికి యేసుప్రభు అంటే వస్తుంటే ఆయన యోహాను అంటాడయ్యా, నేను మీ చేత బాప్తిసం తీసుకోవాలి, యాక్చువల్గా నువ్వు దేవుని కుమారుడు. నోడు నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, కానీ నువ్వు దేవుని కుమారుడు అయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, ప్రస్తుతానికి నీతి ఇప్పుడు ఇలాగా జరగనివ్వండి అని చెప్పి ఆయన బాప్తిసం అంటే యేసుప్రభు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయవచ్చు, కానీ ఆయన బాప్తిసము అంటే ఎందుకు దేవుడు ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్. కొంతమంది మొండుకుంటారు, నేను చిన్నప్పుడు దేవుడికి బాప్తిసం తీసుకున్నా అని చెప్పి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు 30 సంవత్సరాలు లూకాసు వార్తలో ఉంది, ఆయన 30 సంవత్సరాలు అయినప్పుడు ఆయన అరణ్యంలో వెళ్ళిపోబడి ఉపవాసం చేసినాడు దేవుని వాక్యంలో. సో కాబట్టి 30 years అప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవడం. బాప్తిసం అనేది మరీ చిన్న పిల్లలకు లేకపోతే పాప అంత అక్కటోళ్ళకి కాదు, ఇప్పుడు జ్ఞానం వచ్చి వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకోగలుగుతున్నారు. సో ఈ యోర్దాను నదికి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే యేసుక్రీస్తు ఆ నదిలో బాప్తిసము కొంత అడిగి కొన్ని వచనాలు కొన్ని చూసుకున్నామా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న విషయాన్ని లూకాసు వార్త 3వ అధ్యాయం తీసుకున్నామండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 2-3. లూకాసు వార్త 3వ అధ్యాయము అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. చాప్టర్ 3 2-3. అన్నయ్య కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలంన అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నందుకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిసం పొందవలనని ఎక్కడ ఇచ్చాడంట? యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుంటేను. యోర్దాను నది అనే మాట మనం అక్కడ గమనిస్తాము. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను దాన్ని ఇనిషియేట్ చేశాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 9. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి గమనించుకున్నాం. 3 సువార్తలలో మనకు యేసు ప్రభు ఆ నదిలో బాప్తిసం తీసుకున్నట్టుగా, ఆయనకు బాప్తిసం ఇచ్చిన యోహాను అన్నట్టుగా మనం చూస్తాం. ఆ దినములలో యేసు గలిలయలోని నాజరేతు నుండి వచ్చి
యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసము పొందెను. సో ఈ 3 వచనాలను బట్టి ప్రియులారా మనకు తెలుసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. చాలా మంది ప్రియులారా ఇక్కడి నుంచి యెరూషలేముకు అప్పుడప్పుడు టూర్కి వెళ్తుంటారు. అది చాలా పెద్ద భాగ్యమే ప్రియులారా. ఇంకా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే నేనైతే యూట్యూబ్లో చూస్తున్నాను ప్రియులారా యోర్దాను నది. యూట్యూబ్లో రివర్ చూడాలనుకుంటే క్లియర్ కనపడుతుంది, అన్ని యాంగిల్స్లో మనం చూడవచ్చు. ఒకవేళ మనకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే మనం యూట్యూబ్లలో కూడా చూసుకోవచ్చు కదా. చూడడం అనేది ఒక పెద్ద భాగ్యం కదా. యోర్దాను నది అంత గొప్ప తరుణం అంటే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు, యోహాను బాప్తిసం ఇచ్చాడు. అనేక మంది వచ్చి అక్కడ నీళ్ళలో మునిగి మారు మనసు పొంది దేవుడితో తిరిగారని దేవుడు వాక్యంలో రాయబడింది. సో రివర్ జోర్డన్ ఈజ్ అ బ్లెస్డ్ ప్లేస్. అండ్ అక్కడ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ఆయన బాప్తిసం తీసుకుని జార్జ్ పైకి నీళ్ళ నుంచి పైకి వచ్చినప్పుడు పరలోక రాజ్యం తెరవబడ్డదంట. ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం రూపం వలె వచ్చి యేసు భుజాల మీద కూర్చున్నాడంట. అప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం, ఆకాశవాణి అంటారు. ఏంటి ఆకాశవాణి? ఏంటి పరలోకం నుంచి వచ్చిన ఒక శబ్దం అంటే, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన ఎందు నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం త్రియేక దేవుడిని మనం చూడవచ్చు. తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడు బాప్తిసం తీసుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపం వలె వచ్చి ఆయన మీద కూర్చోడు. ఫాదర్, Son and Holy Spirit. Trinity. Father is speaking, Jesus Son is taking baptism, and number 3, Holy Spirit came in the form of dove. పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో వచ్చాడు, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు. సో we can see Father, Son and Holy Spirit. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అక్కడ చూడగలుగుతాం. ఇది మన యోర్దాను నది అంటే మనకు బాగా గుర్తొచ్చింది, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. రైట్. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ప్రియులారా ఈ యోర్దాను నది గురించి మొదట ఆదికాండము 11వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. దయచేసి అందరం ప్రియులారా ఆదికాండము 11వ అధ్యాయం ఒకసారి తీసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు ఏ సందర్భంలో ఆ మాట రాశారో మనము గమనించాము. అందరూ ఒకసారి ఆదికాండం 13 తీసినట్లయితే నేను మీ అందరితో తెలుగులో చదువుతాను. నేను ఎందుకు చదువుతున్నానంటే యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వాళ్ళందరూ కదా వాళ్ళు నేను ఫాలో అవుతాను. అదే అండ్ రెండో అందరూ తీసినట్టు ఉంటుంది. 13వ అధ్యాయం అందరూ గమనించినట్లయితే మొదటి వచ్చి, అబ్రహాము తనకు కలిగిన సమస్తంలో తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలులకు ఆయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలములకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటు చేరింది. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెల గుడ్లు గుడారములు ఉంటాయి కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను, లోతు పశువుల కాపరులను కలహము పుట్టెను. నేను గొడవైంది. ఆ కాలములో కనానీయులు, పెరిజీవులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము మనం బంధువులం కనుక నాకు, నీకును, ఈ పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడవ తట్టుకు వెళ్ళినడగా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునప్పుడు వెళ్ళినడగా నేను ఎడవ తట్టుకున్నప్పుడు వెళ్ళుదనని లోతుతో చెప్పింది. లోతు తన కన్నులెత్తి, మొదటిసారి బైబిల్ యోర్దాను నది గురించి రాశాడు. లోతు తన కన్నులెత్తి ఎక్కడికి వెళ్ళాడంట? యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను.
యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అటు వారు ఒకరికొకరు వేరైపోయేది. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములలో ప్రదేశములలో కాపురం నుండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకుంది. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము, తన భార్య సారా అండ్ ఆయన సొంత అన్నకొడుకు లోతు వీళ్ళందరూ చాలా ధనవంతులుగా బైబిల్ రాయబడి అబ్రహాం పొలాలు ఉన్నాయంట, పశువులు ఉన్నాయంట, వెండి బంగారాలు ఉన్నాయంట. వెరీ వెరీ రిచ్ మ్యాన్. ఇంకొక వాక్యం రాయబడింది, దేవుడు అబ్రహామును ఆశీర్వాదించాను కనుక అబ్రహాము ధనవంతుడు. ఈయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఈయనకున్న పశువులు, వాళ్ళ అన్న కొడుకు లోతుకున్న పశువులు అండ్ వాళ్ళ పని మనుషులు, వీళ్ళ పని మనుషులు, ఆ స్థలం సరిపోలేదు, చాలా ఇరుక్కున్నదంట. అప్పుడు అబ్రాహాము ఒక మాట అంటాడు, లోతు మన ఇద్దరం బంధువులు. యాక్చువల్ బంధువులు కాదు, వాళ్ళిద్దరు అన్న కొడుకు ఆయన లోతు. ఆయన కానీ అబ్రాహాం ఎంత మంచోడు చూడండిగా, ఇద్దరం బంధువులము, నీ పని మనుషులకు నా పని మనుషులకు గొడవలు ఎందుకు, మనం పీస్ఫుల్ గా వేరైపోయాం. యూ సపరేట్ యువర్ సెల్ఫ్, నువ్వు నా వేరుకో, మంచి ప్రాంతం ఎందుకో. సో ఇంత ఇక్కడ అద్భుతం ఏంటంటే అబ్రాహాం ఫస్ట్ చాయిస్ లోతు. ఏంటి ఆ చాయిస్? నువ్వు కుడికి వెళ్తే నేను ఎడంకి వెళ్తాను, లేదా నువ్వు ఎడంకి వెళ్తే నేను కుడికి వెళ్తానని ఆయన చాయిస్ ఇచ్చాడు. సో లోతు ఏం చేశాడంట, అటు ఇటు చూసి ఓకే యోర్దాను నది ప్రాంతాన్ని అనుకున్నాడు. ఎందుకంటే ఆ యోర్దాను నది ప్రాంతంలో దేవుని తోట మాత్రం ఉందంట, అంత గ్రీనరీ, పచ్చగా. యోర్దాను నది పక్కనే కదా. అటు చూసి లోతు అన్నాడంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడంట. యోర్దాను నది మొదట మనం అక్కడ గమనించుకుంటాం కదా. లాస్ట్ ఎక్కువైపు చూస్తే అబ్రాహాం అన్ని కొండలు, లోయలు, పెద్ద పెద్ద గుట్టలు. ఈయన చూస్తే మంచిగా దేవుని తోట మాత్రం ఉన్న ఆ యొక్క యోర్దాను నది ప్రాంతం వెళ్ళాడంట. దాని చివరిలో ఏముందంట, సొదొమ. కొరడాది గారి గమనించడం లేదో, లాస్ట్ ఎక్కడ ఎదుర్కొన్నాడు. జరిగింది ఏం తెలుసా ప్రియులారా, ఆ లోతు ఆస్తి అంతా కాలిపోయింది. ఇంత అబ్రహాంతో ఉన్నప్పుడు అంతా సంపాదించిందంతా అక్కడ సొదొమ గొమొర్రాకి సెటిల్ అయిపోయి అక్కడ ఇల్లు కొని అంత బంగారం అంతా కొని అక్కడ పెట్టుకున్నాడు. లాస్ట్ సొదొమ గొమొర్రా నాశనం చేసినప్పుడు ఆయన కట్టిన ఇల్లు పాడైపోయింది, ఆయన బంగారం పోయింది, చివరికి ఆయన భార్య ఉపస్తంభం అయిపోయింది, చివరికి ఆయన ఇద్దరు కూతుర్లతో ఆయన పాపం చేయకుండా దురుస్థితి తెచ్చుకుంది. లోతు జీవితము వెరీ వెరీ హారిబుల్. ఆయన ఎన్నుకున్న ప్రాంతము యోర్దాను ప్రాంతమే, కానీ దాని చివరి ఏముందంట, సొదొమ. నిలడుసాన్ని వెరీ వెరీ గ్రీనరీ, బట్ వాట్ టు డూ, దాని ఎండింగ్లో ఓకే ఏముందంట పిల్లల, సొదొమ గొమొర్రా. లాస్ట్ దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని నిప్పుతో, అగ్ని గంధకములతో కాల్చాడంట. గంధకము అంటే సల్ఫర్ అంటారు పిల్లరా. అగ్గి పుల్లలో, మనం అగ్గి పుల్ల ఉంటుంది కదా, మనం గుర్తించినప్పుడు నార్మల్గా ఒక కట్టె పుల్లను మనం కాలుస్తే చిన్నగా అంటుకుంటుంది. అదే అగ్గి పుల్లను కాలుస్తే సులువు మనం అంటుకుంటుంది, ఆల్మోస్ట్ 10 times faster than normal fire. దేవుడు సొదొమ గొమొర్రాను కాల్చినప్పుడు ఎలా కాల్చాడంట, అగ్ని గంధకములతో. 10 times faster than the normal fire. నార్మల్ బింపు కంటే గంధకం పెట్టాడు, జరుగుతుంది మనకు మండుతుందంటే కదా, మొత్తం నాశనం చేశాడు. ఆయన భార్య ఉపస్తంభం అయిపోయింది, పాపంలో ఒక్కడైపోయింది, ఇద్దరు కూతురుతో ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ వాళ్ళు లేనిపోయి పాపాలు చేసి ఆయన పేరు పాడు చేశారు ప్రియురా. సో దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ప్రియురా, కొన్నిసార్లు మన చాయిస్ మనం మొదటి వేరుటలు ఇచ్చినప్పుడు అది మనకు తెలిసింది. ఫస్ట్ మనం తీసుకొని తర్వాత వేరుటలు మీరు తీసుకున్నప్పుడు అది మంచి చాయిస్ కాదు. తీసుకుని ఫస్ట్ మిగులుగా నేను తీసుకుంటా అన్నవాడంతా దాన్ని మనము అందరి ముందు మనమే రాసుకొని మంచి మంచి మనమే తీసుకున్నాం అనుకోండి,
అది మనకు బ్లెస్సింగ్గా ఉండదు. సో కాబట్టి ఇక్కడ యోర్దాను నది అనేది మొదటిసారి మనం గమనిస్తాం. రైట్, ఇప్పుడు రెండోసారి ఈ యోర్దాను నదిలో ఒక విషయం దర్శించాం. అది ఏంటంటే దేవుడు ఆ యోర్దాను నదిని చీల్చాడు, దాంట్లో ఒక మార్గాన్ని కలిగించాడు. దాంట్లో యాజకులు, ఇశ్రాయేలు జనాంగం, యెహోషువతో పాటు అందరూ నడిచి ఆ యొక్క యోర్దాను నది దాటిపోయారు. దేవుడు యోర్దాను నదిని మొదటిసారి 2 భాగాలుగా చేశాడు. దానికన్నా ముందు దేవుడు సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. తెలుసు కదా, ఎక్కడది? ఎర్ర సముద్రం. కరెక్ట్. యోర్దాను నదిలో ఎర్ర సముద్రాన్ని మోసే ఆయన కోరు పైకి ఎత్తినప్పుడు ఆ యోర్దాను నది దాని చీలిందంట. ప్రియులారా, నాకు మార్గం ఎంత అద్భుతం కదా. దానికి దేవుడు మార్గాన్ని కలిగచేసి ఆ ఇశ్రాయేలు 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పని మనుషులు, వాళ్ళ పశువులు అన్ని నడుచుకుంటూ పోయాయంట ప్రియులారా ఆ యొక్క ఎర్ర సముద్రంలో. ఇప్పుడు జార్జ్ రెండోసారి, ఇప్పుడు మొదటిసారి దేవుడు ఎర్ర సముద్రం కాదు, ఇప్పుడు యోర్దాను నదిని దేవుడు 2 భాగాలు చేశాడు. యెహోషువ గ్రంథం తీసుకుంటాం. బుక్ ఆఫ్ జాషువా 3వ అధ్యాయం. ఇప్పుడు మోషే చనిపోయాడు. మోషే స్థలంలో యెహోషువ నాయకుడయ్యాడు. ఇప్పుడు ఈయన ఈ ప్రజలను ప్రియులరా ఆ యొక్క కానాను దేశం యెరూషలేముకు నడిపియాలి. అప్పుడు దేవుడు యెహోషువ ద్వారా కొన్ని అద్భుతాలు జరిగించాడు. దయచేసి అందరూ మీరు ఈ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి, ఎక్కడికి వచ్చారంట? యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాదములు తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కుల ఊరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయుచును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నటువంటి జనులకు ఆజ్ఞయించండి. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడిచింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును తోడైందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్టు నేను వారి కన్నులెదుట నిన్ను గొప్పచి మొదలుపెట్టును. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించును. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాట వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచుదని కనుక జీవము గల దేవుని మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హెత్తీయులను, కబీయులను, పెరిజీయులను, గెర్గీషీయులను, అమరోలీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకుని సర్వలోక నాదుడకు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరికాడు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎదుట నుండి పారు నీళ్లు ఆపబడి ఒక రాశిగా నిలుచును. ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును.
నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల నుండి పైకి. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దాను దిగిన తర్వాత మందసమును మోయుచు యాజకుల కాళ్ళు నీటి అంచు మునగగానే పై నుండి పారు నీళ్లు బహు దూరముగా సారేతమున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. నవల సముద్రమును అరాబు సముద్రమును పారునవి బొత్తిగా ఆపబడేది. జనులు ఎరుకో ఎదురును దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేల స్థిరముగా నిలిచింది. ఆ తర్వాత రాయబడింది, జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చి. ఇది పిల్లల యెహోషువ నాయకుడు, ఈజ్ అ క్యాప్టెన్. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత హూ హస్ టేకింగ్ చార్జ్? కదా ప్రియుల. ఇప్పుడు జాషువా ముందు ప్రియుల ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి? యోర్దాను నది ఉంది, అది దాటిన తర్వాతనే వాళ్ళు ప్రియుల ఎరికో పట్టణానికి వెళ్ళాలి. వాళ్ళ చేతిలో వాళ్ళ యాజకుల దగ్గర ఏముందంట? మందసం పెట్టే, తెలుసు కదా మందసం పెట్టే ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్ లో 10 ఆజ్ఞలు, 2 పలకలు ఉండేవి, 6 కోలు ఉండేది. అంతేకాకుండా పిల్లల దాంట్లో మన్నా ఉండేది. దానిపైన 2 కెరూబులు, ఒకరి ఎదుట ఒకడికి 2 రెక్కలతో ఇలా ఇలా 2 రెక్కలతో తప్పుకుంటూ 2 కెరూబులు ఉండేవారు. దాన్ని వాళ్ళు మోసుకుని పోయేవారు. ఆ యొక్క మందసం పెట్టి ఎక్కడ మోసుకుని వెళ్తారో అక్కడ దేవుడి సన్నిధి ఉండేది. ఒకసారి మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తాం, దాగోను గుడిలో దాన్ని పెట్టారంట. వాళ్ళు పొద్దున్న లేస్తే పొద్దున వచ్చి ఆ గుడి తలుపు వెళ్తే ఏం చూశారంట? ఆ దాగోను విగ్రహము ఈ మందసం ముందు పడిపోయిందంట. ఆ ఊరంతా జాబ్ ఏం చేశారంట? సరే ఏదో బై మిస్టేక్ అయిందని చెప్పి దాన్ని ఎత్తి మళ్ళీ పెట్టారంట. వర్షం రోజు వచ్చినప్పుడు దాన్ని తరహాయికి చేతులు కాదు మొత్తం కట్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళు తెలిసినో ఇది దేవుని సన్నిధి, ప్రత్యక్ష గుడారం. అక్కడ చూడట్లేదు ప్రత్యక్ష గుడారం. ఆ ఫోటో ఒకసారి ఇది ప్రతాప్ మీ అన్నయ్య. ఇదిగోండి, ఈ ప్రత్యక్ష గుడారం మనం గమనించినట్లయితే ఇదంతా ఆవరణ, అంటే అవుట్ సైడ్. దీని తర్వాత ఇక్కడ ఒక పాత్ర ఉండేది, యాజకులు వచ్చి వాళ్ళ చేతులు కట్టుకునేవారు. దాని తర్వాత చేతులు కట్టుకుని ఇక్కడ బలించేవారు. దాని తర్వాత ఇక్కడ పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో 14 క్యాండిల్స్ ఉంటాయంట. ఇటువైపు 7, ఇటువైపు 7 క్యాండిల్స్. దాని తర్వాత అతి పరిశుద్ధమైన స్థలం. సిస్టర్ సునీత గారు, అతి పరిశుద్ధమైన స్థలంలో ఈ బాక్స్ ఉండేదండి. మంచం పెట్టి మొత్తం కర్టన్ వేసేవారు. అక్కడ ఎవరు మొత్తం చీకటి ఉండేదంట. సంవత్సరానికి ఒకసారి యాజకులు వెళ్ళి ఆ యొక్క మనసు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు దేవుని కాంతులు బలులు అర్పించేవారు. వాళ్ళ వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క నడుముకు 1 గంట కట్టుకునేవారంట. ఎందుకు? ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళు ఏమైనా పాపం చేస్తుంటే ఆ గంట సౌండ్ రాదంట, వాళ్ళు చనిపోయారని చెప్పి నిర్ధారించి వాళ్ళ కాళ్ళకు చైన్లు కట్టేవారు. ఎందుకు? ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళు చనిపోయి వీళ్ళు లోపల పోయినట్టు వాళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళు చైన్లు పట్టుకుని కాళ్ళతో వాళ్ళను లాగేవారంట. అది అతి పరిశుద్ధమైన స్థలం. ఆ ప్యాటర్న్ బట్టి మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని కట్టారు. ఓకే, సొలొమోను కట్టాడు. ఏముండేది అతి పరిశుద్ధ స్థలంలో? ఆ యొక్క మందసం పెట్టాము. లాస్ట్గా ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాలు మిస్ అయింది. మొన్న ఇయర్ 2000లో మళ్ళీ తోపుంటే జార్జ్ యెరూషలేము ప్రాంతంలో నల్లాలు మందసం పెట్టా దొరికిందంట. దాన్ని భద్రంగా వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్లో కట్టేశారు, వాళ్ళ మ్యూజియంలో. దాన్ని ఈరోజు అంటే మనం పాత నిబంధనలు చదివే దానికి ఒక గుర్తుందంట. అంశం లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయంట. యేసు ప్రభువును చంపినప్పుడు ఆయన ఒక బట్టలో పెట్టి చుట్టి ఆయన పాత పెట్టారంట జార్జ్. ఆ బట్ట చూస్తే యేసు ప్రభువుకు రక్తం కాలని స్థలమే లేదంట. తలకు ఒళ్ళు 39 గాయాలు ఇక్కడ
వాళ్ళ ఆ యొక్క ఆ రోజుల్లో కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాలు చిన్న మేకులు ఉంటాయంటే కొట్టిలా లాగినప్పుడు ఇలా వచ్చేదంట. సో ఆ బట్టకాన్ని దొరికిందంట. సో మన పాత నిబంధన కాలంలో ఉన్న ప్రూఫ్స్ అన్నీ ఈరోజు మనము చూడగలుగుతాం. సో సిస్టర్ లాస్ట్ ఏమైందంట, ఈ యాజకులు యెహోషువ చెప్పినట్టుగా ఆ మనసు పెట్టిన మోసుకొని ఆ యోర్దాను నదిలో దిగుతుండగా చాలంట అవి రెండు భాగాలు అయిపోయి ఒక రాశిగా నిలబడి వీళ్ళు దాటే వరకు దాన్ని కంటిన్యూందంట. తర్వాత ఆ యోర్దాను క్లోజ్ అయింది. సో యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. రెండోది యోర్దాను నదిని దేవుడు రెండు భాగాలు చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని దాంట్లో ఎర్ర సముద్రం గారు అది వేరు ఇన్సిడెంట్, ఇదొక ఇన్సిడెంట్. ఆయన ప్రియులరా ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ యోర్దాను నదిలో ఆయన ప్రారంభించారు. మూడో ఇన్సిడెంట్ నామా కదా, నామా గురించి తెలుసు కదా, శాండీ వెస్కడే వారి ఫస్ట్ నామా, అది చాలా మంచి స్టోరీ ప్రియులరా. ఒక్కసారి చదువుకుందామా. రెండవ రాజుల గ్రంథం 2 Kings చాప్టర్ 5. ఈ నామాను ఈ యోర్దాను నదిలో మునిగినప్పుడు అతని కుష్ఠరోగం బాగైందంట ప్రియులారా. నేను ఒక్కసారి చదువుతాను, మీరు గమనించండి. 2 Kings చాప్టర్ 5, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకరు ఉండేది. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలిగజేసి ఉండను కనుక అతడు తన యజమానుల దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది. కానీ ఏంటంటే అతడు కుష్ఠరోగి. ఇంగ్లీష్ లో చాలా బాగుంది. హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ బట్ హీ వాజ్ అ లెపర్ అంటారండి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని, ఒక అమ్మాయిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. అది షిమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నానని, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజుకు దూత చేత పత్రిక పంపెదనని ఆజ్ఞయించను కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఎదురుగా, నా సేవకుడు అయిన నయమానుకు కలిగిన కుష్ఠరోగును నీవు బాగా చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగము మానుమని నా యుద్ధకు ఇతడు పంపుటయే ఏమి నాతో కలహములకు కారణము అతడు ఎట్లు వెలుచున్నాడో మీరు ఆలోచించు నన్ను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రమ్మని అని రాజునకు వర్తమానం చేస్తున్నాడు. నయమాను గుర్రంతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చెయ్యును, నీ ఒళ్ళు మరలా నీవు శుద్ధుడు అనుకొని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపును. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పనని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫారును ఇశ్రాయేల్ దేశంలోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు.
అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినగా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అక్కడ పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగాడంట? 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలుల ఉన్న దేవుడు తప్ప లోకమందును ఎందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. అతడు ఇప్పుడు నీవు దాసుడనైన నా యొక్క బహుమానం తీసుకోవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమి నీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమాలినను అతడు ఒప్పుకొనగా ఇది ప్రియులరా, నయమాను ఆయన సైనాధిపతి ఎంత ప్రియులరా, రాజుకు దేవుడు ఈయన ద్వారా జయం కలిగించేవాడంట. కానీ బైబిల్లో రాయబడింది వెరీ పవర్ఫుల్ మ్యాన్, బట్ హి వాజ్ అ లెపర్. ఆయన వీరుడు, శూరుడు, ఆయన బలవంతుడు, కానీ ఆయన ఏముందంటే ఆయనలో కుష్ఠరోగం. లాస్ట్కు వీళ్ళు ప్రియులరా యుద్ధం చేసుకుని ఇస్రాయల్ దేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చారు. ఆ అమ్మాయి చూడండి ప్రియులరా, ఎంత అద్భుతం చేశాడు. ఆ అమ్మాయి ఈ నయమాను భార్య దగ్గర పనిచేసేదంట. పనిచేస్తూ ఈ అమ్మాయి అనంత, అమ్మ, మాకు షబ్రోన్లో ఒక దేవుడు సేవకుడు ఉన్నాడు, మన ఆయనను మన సార్ని నయమాన్ని అక్కడ పంపితే బాగుంటారంటే లాస్ట్కు నయమను డైరెక్ట్ వెళ్ళకుండా వాళ్ళ రాజు దగ్గరికి వెళ్తే రాజు బంగారం, వెండి, డబ్బు అందించి ఒక లెటర్ రాసి ఒక ఇజ్రాయెల్ రాజు పంపుతారంట. ఆ ఇజ్రాయెల్ రాజు అది చూసి ఆయన పట్టకు చెప్పుకున్నాడంటే, ఇదేంట్రా బాబు, నేను దేవుడిన బతికించడానికి, చంపడానికి, కుష్ఠరోగాన్ని స్వస్థపరచడానికి ఈయన ఏది నగ గొడవెట్టుకోవడానికి పంపాడా అది అని చెప్పి బాగా టెన్షన్ పడతారు. అది ఇలియాకు ఇలిషాకు తెలిసి లాస్ట్కు ఎందుకయ్యా నువ్వు టెన్షన్ పడుతుంది, నేను ఉన్నాను కదా, ఆయన నా దగ్గర పంపబట్టి లాస్ట్గా ఆయన ఇక్కడ పంపుతారు కదా. అక్కడ పంపుతున్న ఎలీషా ఆయన చూడకుండానే నువ్వు వెళ్ళి యోర్దానులో మునగమంటున్నాను, గుళ్ళు పోవచ్చు. అరే, నేను అంత దూరం పోయినందుకు ఆయన బయటకు వచ్చి నా తల మీద చేపెట్టి నాకు బాగైందని ప్రేయర్ చేశాడు అనుకుంటే పోయి నదిలో మునగమంటాడు. మా దేశంలో నదులు లేవా అని ఫుల్ రౌతుడు అవుతారంట. కానీ దేవుడు ప్రియులుగా ఆయన పని మనిషి ద్వారా మాట్లాడాడు. అంతేయా, ఆయన పెద్ద కష్టమైన పనిలో చెప్పాడా? నదిలో స్నానం చేయమని చెప్పిందిగా, అంతే కదా. దానికి ఎందుకు నీకు అంత కోపము? ఆయన ఏదైనా చాలా కష్టమైంది చేయడం నువ్వు చెయ్యవా కదా సరి. లాస్ట్కు మనం దేవుని మాట ఆ ప్రవక్త మాట విని తగ్గించుకుని లాస్ట్ పోయి తిరిగాడని వచ్చావు. ఆయన ఉన్న కుష్ఠరోగం తన నుంచి కావాల్సిన కుష్ఠరోగం అంత మంచి. హల్లెలూయా. ఇక్కడ నది గ్రేట్నెస్ కాదు ప్రియులరా, అక్కడ దేవుని వాక్యం. మనం ఇప్పుడు నది గురించి గొప్పతనం కాదు, మనం ఇక్కడ చెప్పేది దేవుని గొప్పతనం గురించి. ఒకసారి నది ఓపెన్ అయిందంట, దాంట్లో మార్గం ఏర్పడ్డదంట, వీళ్ళంతా ఆ యొక్క మనసు పెట్టి మోసుకుని పోయారంటే చూడవచ్చు. రెండో ఇన్సిడెంట్, ఈ నయమాన్ కుష్ఠరోగం వచ్చిందంట. లాస్ట్కి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా వీళ్ళు అక్కడ మునగమన్నాడంట. లాస్ట్ పిల్లగా ఆయన తగ్గించుకొని పోయి మునిగాడంట. ఆయన కుష్ఠరోగం ఎంత బాగుందంట. అప్పుడు వచ్చి ఎలీషా మీద 50 అవుతుంది బాబు, నా బుద్ధి బాబు, ఆయన ఓకే అని చెప్పి అప్పుడు ఒక మాట అంటాడు, నేను ఇక్కడ మీద ఈ దేవుడు తప్ప వేరే దేవుడిని ఆరాధించాలి, నిజమైన దేవుడు ఒక్కడే. దాని తర్వాత అక్కడ పిల్లలకు చూడండి ఆ వాక్యము, ఇంకొక వాక్యం చూడండి. ఆయన 17వ వచనము, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలునైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇక అంటే ఇక దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటామంటే ఈయన ప్రభువును వెంబడించాడు.
ఇంకా ఇతర దేవుల విగ్రహాలను ఆపేశాడు కదా సాండి. ఈ స్టాప్ ఐడల్ వర్షిప్ అండ్ హీ రియలైజ్ నిజంగా దేవుడు ఒక్కడే, ఓ దేవుడే నిజమైన దేవుడు. ఇప్పుడు ప్రియుల యోర్దాను నదిలో జరిగిన 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిది ఏంటి? యేసుక్రీస్తు అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. రెండో ఇన్సిడెంట్ యోషువ అండ్ ఇశ్రాయేలు జనాంగందరూ ఆ యొక్క యోర్దాను నది 2 పాతలైనప్పుడు ప్రజలందరూ నడుచుకుంటూ పోయారు. మూడవది ఇదే యోర్దాను నదిలో వాళ్ళు ఏమయ్యారంట? నయమాన్ అనే వ్యక్తి ఎన్నిసార్లు మునిగారంట? 7 సార్లు మునిగినప్పుడు కదా ఆయన కుష్ఠరోగం ఎంత బాగా. పాత నిబంధన కాలంలో ఎవరికైనా కుష్ఠరోగం ఉంటే మరి దూరం అండి. ఇందులో ఎయిడ్స్ ఉంటే ఎంత దూరంగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్కడు కరోనా వచ్చినప్పుడు నన్ను అసలు దగ్గర రానించేవారా, మాట్లాడేవారు కాదు పిల్లలు. వాళ్ళ నోట్లో మాట్లాడినా దాని యొక్క బ్యాక్టీరియా బయటకు వచ్చి వేరుకున్న అటాక్ చేసేదండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాపం ఆయన ఒక స్టూడియోలో వెళ్ళి ఆయన పాటలు పాడుతుంటే ఆయన తుప్పు లేకుంటే వేరే తుప్పు ఆయన మీద పడి పాపం ఆయన అయిపోయింది. సో అంత ఘోరమైన వ్యాధి, అంటు వ్యాధి ఈ కుష్ఠరోగం. కుష్ఠరోగం వచ్చిన వాడు ఊళ్ళో ఉండకూడదు. ఊరి బయట పొల మీద ఎక్కడో చెట్టు కింద ఒక బూడిదల ఉంచుకోవాలి, కూర్చోవాలి. ఆ మార్గంలో బై ఛాన్స్ ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈయన కుష్ఠరోగి గట్టిగా అరవాలంట, అయ్యో నేను ఇక్కడ కుష్ఠరోగి ఉన్నా రావద్దు అంటే వెళ్ళిపోండి అంటే వాళ్ళు వేరే రూపు వెళ్ళిపోయేవారు. ఈయనతో ఎవరు మాట్లాడేవారు కాదంట. రాత్రి 1 o'clock 2 o'clock 3 గంటలకో అన్నం తెచ్చేదో సత్యాపెట్టాడు బాబు దూరం పెడితే ఈ కుష్ఠరోగి ఎవరు లేని చూసి ఆయన పోయి తెచ్చుకునేవాడు, తినేవాడు. బై ఛాన్స్ ఊర్లోకి వస్తే అందరూ రావడం పంపిస్తారు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకు బాడీలో స్పర్శ ఉండదంట. కొన్నిసార్లు ఎలుకలు దేవుదనం వాళ్ళ బొటన వేలు వాళ్ళ టోస్ తీరిపోయిందని వాళ్ళకి తెలియదంట. అసలు స్పర్శ ఉంది. అంత ఘోరమైన వ్యాధి అంటువ్యాధి. అలాంటి అంటువ్యాధి అలాంటి కుష్ఠరోగం ఉన్న వ్యక్తిని దేవుడు నయమాలను స్వస్థపరచట్లేదు కదా. అండ్ దానికి ఇంగ్రీడియంట్గా దేవుడు ఆ యోర్దాను నదిని వాడుతున్నాడు. ఎందుకంటే ఇదే నదిలో ఎవరు బాప్తిసం తీసుకోబోతున్నారు? 40 దినాలలో కదా. ఇది ఓల్డ్ టెస్టమెంట్ లో జరిగింది. అప్పుడు యేసు ప్రభు బాప్తిసము తీసుకోలేదు, ఆయన పుట్టలేదు. ఎందుకు ఆ యోర్దాను నదికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే యేసుక్రీస్తు ఒక రోజు ఆ నీళ్ళలో ఆ నదిలో బాప్తిసం తీసుకోబోతాడు కాబట్టి ఆ నదిని దేవుడు 2 భాగాలు తీసి దాంట్లో మార్గాన్ని పంచాడు తల్లిలారా. రెండవది ఆ యోర్దాను నదిలో ఈయన మునిగినప్పుడు ఆయన కుష్ఠరోగంతో. ఇంకా 2 విషయాలు ఉన్నాయి పిల్లరా. వచ్చే వారం దేవుడి చిత్తమని నేను వాటిని మనం తెలుసు. ఆమె ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకొని పిల్లరా మన హృదయాన్ని దేవుడి తరపు ఒక 2 నిమిషాలు కేంద్రీకరిద్దామా, దేవుని కాన్సన్ట్రేట్ చేద్దామా. తన వాక్యాన్ని మనకు పంపించాడు. యోర్దాను నది పెద్ద గ్రేట్ కాకపోవచ్చు, కానీ దానికి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోబోతున్నాడు కాబట్టి దేవుడు పాత నిబంధనలో దాన్ని ఎవరినో సిద్ధపరచాడు. ఆ యోర్దాను నదిలో కొన్ని అద్భుతాలు జరిపించాడు. పచ్చముద్దదంతా యోర్దాను నది ప్రాంతం అంతా మనం లోతు విషయంలో గమనించాము. అటు చూశాడు, ఎప్పుడు చూస్తే మొత్తం యోర్దాను నది ప్రాంతం పచ్చగా దేవుని కోట మాత్రం ఉందంట. రెండోది ఆ యాజకుడు ఆ యొక్క మనసు పెట్టిన మోసుకుని దాంట్లో కాలు పెట్టిన వెంటనే ఆ యోర్దానులో 2 బాయలైంది. దాంట్లో మార్గం ఏర్పడి వీళ్ళందరూ నడుచుకుపోయారంట. మూడోది నయమాన్ అంత గొప్ప సేనాధిపతి అయినా, అంత పద అధికారి అయినా, బయటికి చూడడానికి చాలా నార్మల్గా కనిపించిన, గంభీరంగా కనిపించిన ఆయన ఒళ్ళంతా పుష్టే. దేవుడు సేవకు మాట విన్నాను పోయి ఆ నదిలో 3 సార్లు తిరిగినప్పుడు కుష్ఠరోగం అంతా మంచి. మన జీవితంలో మనం దేవుని మాట విన్నప్పుడు, ఆయన జనపరచినప్పుడు రోగాలు మాత్రమే కాదు
మనకి ఏ మార్గం లేదు, ఎక్కడ తలుపులు అక్కడ క్లోజ్ అయినాయని ఉన్న సమయంలో యోర్దానులో మార్గం తెరిచినట్టుగా, యోర్దానులో మార్గం చేసినట్టుగా దేవుడు మన జీవితంలో మన పిల్లల విషయం, వాళ్ళ చదువు విషయం, వాళ్ళ మ్యారేజ్ విషయం, రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తు విషయం, మన విషయం ఏం దిగుపడుతుంది కదా. యోర్దాను నదిని ఆయన 2 మాయలుగా చేశాడు, మార్గం కలిగించాడు, వాళ్ళు నడిపించాడు, మనల్ని నడిపిస్తాడు. ఏ సమయం ఏది జరగాలో దేవుడు ఆ సమయమే జరుగుతాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తాం, ఎంతో రోగాలు, ఎన్నో వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, మనందరం ఏదో ఒక రోగం కలిగిపోయారు. ఇంకా మనం చనిపోకుండా ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు కృపనే కాదా. నయమాను ఆ నీళ్ళ మునిగినట్టు నీళ్ళ మన విశ్వాసం అనే ఆ యొక్క నీళ్ళ మునిగ దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని బలపరిచి మన కృష్ణుడు బాప్తిసం పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించారు. యోహాను నది గొప్పతనం కాదు, అక్కడ నీ గొప్పతనం కాదు. యెహోషువ యాజకుడు ఆ యొక్క మనసును పెట్టి తీసుకెళ్తున్నారు, అద్భుతం జరిగించి యోర్దాను నదిని 2 భాగాలుగా చేశారు. మీ ప్రజలను నడిపించుకుంది. నయమాను యోర్దాను నదిలో మునిగినప్పుడు యేసుక్రీస్తు ఆ నీళ్ళలో బాప్తిసం తీసుకోబోతున్నాడు. మీరు ఎరిగి ఈ పాత నిబంధనలో ఎన్నో ఇన్సిడెంట్స్ ఆ యోర్దాను నదిలోనే నడిపించారు. మేము ప్రభావ మీ యొక్క పాఠాల నుండి కొన్ని సత్యాన్ని నేర్చుకున్నాం. మీ మాట మేము విన్నప్పుడు, మీ వాక్యానికి లోబడినప్పుడు, మీ సన్నిధిని మేము ప్రేమించినప్పుడు తప్పకుండా థ్యాంక్ యూ ప్రభావ. వచ్చిన బిడ్డలందరినీ దీవించింది, ఆశీర్వదించండి. జార్జ్, ఆయన భార్య, ఆయన పిల్లలు బట్టి నేర్చుకోగలరు. ఆయన మొదటిసారి మా మధ్యగా ఆయన దీవించండి. జీవితకాలం అంతా మేమందరం వెంబడించి మా అందరికీ బట్టి దేవులను కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన సన్నిధిని ఆయన పిల్లలు మేము దీవించండి. మా బ్రదర్ ప్రతాప్ని బట్టి, ఆయన సతీమణిని బట్టి, ఆయన కూతురు బట్టి మేము వందనాలు చేస్తున్నాం, దీవించండి. మా సిస్టర్ సునీత గారిని బట్టి, ఆమె భర్తను బట్టి, ఆమె కనిపించినందుకు సంతానానికి వందనాలు చేస్తున్నాం, వారిని దీవించండి మేము ప్రార్థిస్తాం. మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి వందనాలు, మా బ్రదర్ చలం గారిని బట్టి వందనాలు, వారిని బట్టి ఈ రుచిని బట్టి దీవించండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా అనుషాన్ని మామూలు నడిపించారు. ఆమె భర్త, ఆమె తల్లిదండ్రులను ఆయన వారి అత్తమామలను ధీరజ్ బట్టి మీకు వందనాలు. ఆయన దీవించి ఇంకా ఈరోజు ఎవరెవరు రాలేకపోయారో ప్రభావ, ఏ కారణంలో రాలేకపోయారో వారందరినీ నిశ్చితమైతే వచ్చే గురువారం మళ్ళా బయలుకి నడిపించి ఇలాంటి అనేక సత్యాలు నేర్చుకున్నప్పుడు మా విశ్వాసం ఖాళీ ఆయన ప్రభావ అనవసరంగా ఆయన వేస్ట్ చేసుకోవడం కంటే నీ సన్నిధిలో వారానికి 2 సార్లు ఆదివారం గురువారం మేము వచ్చి నిలపరిచి ఆరాధించి మాకు పైచి తిరిగి అందరూ వెళ్తారుగా వారి గృహాలు చూడటం సాయించింది. ఆదివారం ప్రాంతంలో మాకు చిన్న స్థలాన్ని, ఒక చిన్న మందిరాన్ని నిశ్చితమైతే మాకు దయచేయండి ప్రభావ. గత 22 సంవత్సరాల నుంచి మేము ఈ సేవ చేస్తున్నాం. నిశ్చితమైతే ఒక అద్భుతం జరిగించండి. లోకమంతా నీది, 10 పర్వతాల మీద ఉండే పశువులన్నీ మీదే, బంగారం వెండంతా మీదే. నిశ్చితమైతే మాకు చిన్న స్థలం ఆయన కేవలం చేస్తున్నారు. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. అందరూ చెప్తామే. చివరికి మన తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తునాం పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేసిన మనందరికీ ఆయన ప్రేమించుకోవాలి, ఇప్పుడు సదాకాలం తోడగలం కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.
ఒక 2 నిమిషాలు ఆగితే స్నాక్స్ ఉన్నాయి.